నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు బహిరంగంగా మద్యం అమ్మకాలు అనుమతి లేని దుకాణాలపై సీఎం జగన్ అసత్య ప్రచారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ప్రధాన నిందితులకు ఇప్పటికే ఊరట తెలంగాణలో నేటితో ముగియనున్న నామినేషన్లు కామారెడ్డిలో పత్రాలు సమర్పించనున్న రేవంత్ రెడ్డి ఇక హోరెత్తనున్న ప్రచారం నాలుగు స్థానాలతో తుది జాబితా ప్రకటించిన కాంగ్రెస్ పటాన్చెరులో నీల మధును మార్చి కాట శ్రీనివాస్ గౌడ్కు టికెట్ పంతం నెగ్గించుకున్న సీనియర్ నేతలు ఎథిక్స్ కమిటీ సిఫార్సును మ్యాచ్ ఫిక్సింగ్ గా పేర్కొన్న మహువా వేటు వేసిన భారీ మెజార్టీతో గెలిచి వస్తారని ధీమా నివేదిక లీకేజీపై స్పీకర్ కు ఫిర్యాదు గాజాలో హింస ఆపాలన్న భారత్ శాంతి చర్చలకు సిద్ధం కావాలని ఇజ్రాయెల్ హమాస్ కు పిలుపు 4 గంటల యుద్ధ విరామానికి నెతన్యాహు అంగీకరించారన్న అమెరికా వన్డే ప్రపంచ కప్ సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్ శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపు ఈ నెల 15న భారత్ తో తలపడే అవకాశం ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి బడి గుడి ఉన్నాయనే ధ్యాసే లేదు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి బడ్డీ కొట్లు కిరాణా దుకాణాలు మొదలు పాల కేంద్రాల వరకు అన్ని చోట్ల వైకాపా నేతల కనుసన్నల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు ఎన్నికల ముందు ఊరూరా తిరిగి బెల్ట్ షాపులపై నానాయాగి చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోయి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాక అంచెలంచెలుగా మద్యం దుకాణాలు తగ్గిస్తానని 5 స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తానన్న హామీని సీఎం జగన్ గాలికొదిలేశారు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాల కోసం దుకాణాలు తెరిచారు బెల్ట్ షాపులే కాదు మద్యం దుకాణాలు ఎత్తివేసిన తర్వాతే ఓట్లు అడుగుతానంటూ సీఎం పదవి చేపట్టిన తొలినాళ్లలో జగన్ పదే పదే చెప్పేవారు మరో 6 నెలల్లో ఎన్నికలు రానున్నాయి అంటే ఏపీలో మద్యం దుకాణాలు తగ్గాయా గ్రామాల్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయా అంటే లేనేలేదు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చాననే భ్రమంలో సీఎం జగన్ ఉన్నారు అందుకే గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా 3 సీసాలు 6 పెగ్గులన్నట్లు సాగుతోంది చిల్లర దుకాణాలు మొదలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బడ్డీ కొట్లు కూల్ డ్రింక్ షాపులు కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి ప్రతి ఊళ్ళో వైకాపా నేతలు కార్యకర్తలు సానుభూతిపరుల కనుసన్నల్లో బెల్ట్ షాపుల దందా సాగుతోంది ఏపీలో ప్రతి 700 మందికి ఒక బెల్ట్ దుకాణముంది బడి గుడి అనే ఆలోచనే లేదు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు చిన్న చిన్న గ్రామాల్లోనూ 2-3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది బెల్ట్ షాపులకు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే సరుకు అందుతోంది ఒక్కో క్వార్టర్ సీసాపై 10 నుంచి 15 రూపాయలు అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారు బెల్ట్ షాపుల్లో మరో 30 నుంచి 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు బెల్ట్ దుకాణాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం పాత బస్టాండ్ నుంచి చీడికాడకు వెళ్లే దారిలో 2 కిలోమీటర్ల పరిధిలో 12 దుకాణాలున్నాయి చోడవరం పట్టణంలో 21,000 జనాభా ఉంటే 25 బెల్ట్ దుకాణాలున్నాయి కిళ్ళీ కొట్లు కిరాణా దుకాణాలు బెల్ట్ షాపులకు అడ్డాగా మారాయి ఉమ్మడి అనంతపురం జిల్లా తాళ్లకెరలో ఫోన్ చేస్తే చాలు ఎక్కడికైనా మందు సీసాలు సరఫరా చేస్తారు 3,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 5 బెల్ట్ షాపులున్నాయి మద్యం సీసాలను కూరగాయల ట్రేలు బియ్యం బస్తాలు పిండి సంచుల్లో ఉంచుతున్నారు కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్ల మద్యం దొరుకుతుంది రోజుకు సుమారు 20,000 రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రం ఉన్న పెనుగంచి ప్రోలులో 20,000 జనాభా ఉండగా 18 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి తిరుపతమ్మ
ఆలయం, సత్రాలకు సమీపంలో 2 దుకాణాలున్నాయి. రోజుకు సగటున 100 సీసాల మద్యం విక్రయిస్తున్నారు. ఇక్కడికి తెలంగాణ నుంచి మద్యం సరఫరా అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసిన తర్వాత బైక్లపై బహిరంగంగా రోడ్డుపై విక్రయాలు చేస్తున్నారు. అక్కడ 2 బెల్ట్ షాపులు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో ఒక్కొక్కరు రోజుకు 10,000కు తక్కువ కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరులో 40,000 జనాభా ఉంటే 100 బెల్ట్ షాపులున్నాయి. కొన్ని చోట్ల మద్యం అమ్మకాల కోసం కిరాణా దుకాణాలు వెలిశాయి. ఒక్కో బెల్ట్ షాపులో రోజుకు సగటున 50 నుంచి 60,000 వరకు వ్యాపారం జరుగుతోంది. ఎంత లేదన్నా రోజుకు 50 నుంచి 60 లక్షల వ్యాపారం జరుగుతోంది. వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు మద్యం విక్రయాలను ఉపాధి మార్గంగా మార్చుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 30,000 జనాభాకు 40 బెల్ట్ షాపులున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా సింగరకొండపాలెంలో 5 బెల్ట్ షాపులున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపేటలో ఇళ్ల మధ్యనే 6 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నెలబల్లిలో 1 బెల్ట్ షాపును వాలంటీర్, మరొకటి వైకాపా నేత నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్పురంలో 560 ఇళ్లకు 5 బెల్ట్ షాపులున్నాయి. వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి స్వగ్రామం ఉమ్మడి ప్రకాశం జిల్లా మాచవరంలో 6 బెల్ట్ షాపులున్నాయి. ఏ అధికారి అటువైపు కన్నెత్తి కూడా చూడరు. రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన హద్దులను వైకాపా చెరిపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి ప్రచార కార్యక్రమం చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు బ్యానర్లు కడితే వాలంటీర్లు వైకాపా జెండాలు ఎగరేశారు. రాష్ట్రంలో గురువారం రోజున ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే పేరుతో చేపట్టిన వైకాపా ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది, అధికార పార్టీ శ్రేణులు భుజం కలిపి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, పుర, నగరపాలక సంస్థల పరిధిలో కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలతో పూర్తిగా సర్కారు ఖర్చుతో రూపొందించిన డిస్ప్లే బోర్డుల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వైకాపా నేతలు ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని వాలంటీర్లు బలవంతంగా తీసుకొచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వైకాపా ప్రభుత్వానికి జై కొడుతూ వాలంటీర్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, సమస్యలపై ప్రజలు ప్రశ్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. స్వచ్ఛంద సేవా ముసుగులో అంతర్గతంగా వైకాపా సేవ చేస్తున్న వాలంటీర్లు ఈ కార్యక్రమంతో పూర్తిగా ముసుగు తీసేశారు. జగన్ ఎందుకు కావాలంటేలో భాగంగా గ్రామాల్లో వైకాపా జెండాలు ఎగురవేసేందుకు పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించారు. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల వాలంటీరే దగ్గరుండి కార్యక్రమం నిర్వహించారు. వైకాపా నేతలు, గ్రామ పెద్దలతో నిర్వహించిన విందును ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించారు. గ్రామ పెద్దలు ఎవరిని ఆ విందులకు పిలవాలో వాలంటీర్లతో కలిసే వైకాపా నాయకులు నిర్ణయించారు. తొలి రోజు జెండాలు ఎగరవేసిన ఊళ్లల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే చెప్పినట్లు వినే వైకాపా మద్దతుదారులు, సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి వైకాపా నాయకులు ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. చివరి రోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొడంగల్లో నామినేషన్ వేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు. ఆయనతో తలపడేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారమే గజ్వేల్, కామారెడ్డి 2 చోట్ల నామినేషన్లు సమర్పించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, భాజపా తరపున ఈటెల రాజేందర్ కూడా నిన్ననే నామినేషన్లు సమర్పించారు. భాజపా తరపున ఇవాళ కూడా కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 1077 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 2265కు చేరింది. తెలంగాణలో మూడోసారి అధికారం కైవసం చేసుకునేందుకు భారస విస్తృత ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేతలు గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల దాడికి గురైన దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, భాజపాలపై విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నెల 11న హైదరాబాద్ శామీర్పేటలో జరిగే గిరిజన ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి సత్యవతి రాథోడ్
కోరారు. గిరిజనులను భాజపా, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని ఆమె ఆరోపించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతు షిండేకు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో నిరసన సెగ తగిలింది. 3 సార్లు గెలిపిస్తే ఏం చేశారంటూ స్థానికులు నిలదీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే ఆలుగడ్డల మాదిరిగా పేదల బతుకులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. సనత్ నగర్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేసినట్లు చెప్పారు. ఈ 10 ఏళ్లలో భారత నేతలు వేల కోట్లు కూడబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదల కోసం పనిచేసే పార్టీ ఎవరు? ఈ నగరాన్ని అమ్ముకొని ఆక్రమించుకొని అన్యాయంగా పేద ప్రజల్ని కొల్లగొట్టి బతుకుతున్నది ఎవరో మీరు ఆలోచన చేయండి. నమ్మిన ప్రజల్ని మోసం చేసిన శ్రీనివాస్ యాదవ్ కు గుణపాఠం చెప్పడానికి కోట నీలిమ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించినాం. కేసీఆర్ చెప్తున్నాడు, మీకు అందరికి మళ్ళీ ఇండ్లు కట్టిస్తాను. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మా అక్కలకు, అమ్మకు అన్నం పెట్టనోడు ఎవడన్నా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంటే నమ్ముతామా? కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేసింది. చార్మినార్ నుంచి ముజిబుల్లా షరీఫ్, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేటకు రామరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో మందుల సామేల్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైన వేణుగోపాల్ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే నివేదికలు తెప్పించుకుని అభ్యర్థులను ఖరారు చేశారు. పటాన్చెరు టికెట్ విషయమై కాట శ్రీనివాస్ గౌడ్కు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, నీలం మధుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతుగా నిలిచారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చివరికి పటాన్చెరు టికెట్ను కాట శ్రీనివాస్ గౌడ్కు కేటాయించారు. సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఉన్న రామరెడ్డి దామోదర రెడ్డి, రేవంత్ రెడ్డి మద్దతు ఉన్న పటేల్ రమేష్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి సీనియర్ అయిన దామోదర్ రెడ్డికే సూర్యాపేట టికెట్ దక్కింది. తుంగతుర్తిలో కాంగ్రెస్ కు చెందిన అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, ప్రీతంతో పాటు భారత అభ్యర్థి గాదరి కిషోర్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మరో సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడంతో మందుల సామేల్కు అనూహ్యంగా టికెట్ దక్కింది. కేసీఆర్ కుటుంబం అక్రమ సంపాదన, నియంతృత్వ వైఖరితో ప్రజలు విసిగిపోయారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక మూలాలను కేసీఆర్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థుల నివాసాల్లో ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, టీఆర్ఎస్ అనేక రకాల హామీలు ఇచ్చింది. అన్ని మోసపూరితమైనటువంటి హామీలు, ప్రజలను నమ్మించి మోసం చేసేటువంటి పార్టీలు. కేసీఆర్ గారు తడిబట్టతో మెడ కోసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాడు. కేసీఆర్ ఇప్పటికీ నమ్ముకుంటున్న డబ్బుల మీద, డబ్బులతో గెలుస్తాను, కొత్త హామీలతో గెలుస్తాను అనే విధంగా కేసీఆర్ కుటుంబము ఒక భ్రమలో ఉన్నారు. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నిందితులంతా ఇప్పటికే రెగ్యులర్, ముందస్తు బెయిల్ పొందారు. ప్రధాన నిందితులకు బెయిల్ లభించాక మిగతా వారికి రావటం సాధారణమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులంతా ఇప్పటికే బెయిల్ పొందారు. సిమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్గా పనిచేసిన భాస్కర్కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ తాజాగా పూర్తిస్థాయి బెయిల్గా మార్చింది. 35వ నిందితురాలు ఉన్న ఐఏఎస్ అధికారిని అపర్ణకు సైతం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులను డిజైన్ టెక్ సంస్థకు చెందిన వారు బెయిల్ పొందారు. చంద్రబాబుకు మాత్రం ఊరట లభించకపోవడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల నమోదు, మిగిలిన నిందితులందరూ బెయిల్పై బయట ఉండి దర్యాప్తునకు సహకరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గురువారం ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి జన్మదినం కావడంతో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఫోటోతో ఉన్న గడియారాలను పంపిణీ చేశారు. మొత్తం 1,15,000 కుటుంబాలకు గోడ గడియారాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా గ్రామాల్లోని వైకాపా నాయకులకు గోడ గడియారాలు అందాయి. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోతో ఉన్న గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విపక్ష నేతలు హెచ్చరించారు. గడియారాలు వద్దు, ఉద్యోగాలు కావాలంటూ చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో తెలుగు యువత కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
తెలుగుదేశం నేత కిలారు రాజేష్ను ఏపీ పోలీసులే వాహనాల్లో వెంబడించినట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉంటున్న కిలారు రాజేష్ను ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తులు కారు ద్విచక్ర వాహనాల్లో వెంబడించారు. ఆగంతకుల్లో ఒకరు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలోని హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. రాజేష్ ఫిర్యాదులో ఇచ్చిన వాహనాల నంబర్లు, ఫోటోల ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఓ ప్రత్యేక అధికారి దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాజేష్ను వెంబడించిన వాహనాల్లో ఒకటి నకిలీ నంబర్ అని తేలినట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ ఇవాళ జలసౌధలో సమావేశం కానుంది. ఈ నెల 3వ తేదీన జరగాల్సిన ఈ సమావేశం ఇవాళకి వాయిదా పడినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ చైర్మన్, ఎన్డబ్ల్యూడీఆర్ డైరెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచే నీటిని తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో నిర్మించిన న్యాయ సేవా సదన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సదన్ ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి శ్యామ్కోషి, జస్టిస్ టి వినోద్ కుమార్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు, న్యాయశాఖ కార్యదర్శి, సభ్యులు, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ సొలిసిటర్ జనరల్, బార్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల గ్రామంలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం పేరు మార్చారు. డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీగా పేరు మారుస్తూ ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎంపీ రమణారెడ్డి సేవలకు గుర్తుగా ఆయన పేరు పెట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుధీర్ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు 7 లక్షల నగదుతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నిందితుడిపై 25 కేసులు నమోదైనట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. సినిమాలను తలపించే రీతిలో సీన్ క్రియేట్ చేసి పక్కా ప్రణాళికతో మోసం చేసేవాడని చెప్పారు. సుధీర్ నేరాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని అంశంపై ఆరా తీస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. హమాస్ చెరలో ఉన్న బందీలను బేషరతుగా విడుదల చేయాలని భారత్ సూచించింది. ఇజ్రాయెల్ హమాస్ హింసకు స్వస్తి పలికి ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, నేరుగా శాంతి చర్చలు జరిపే వాతావరణం సృష్టించుకోవాలని స్పష్టం చేసింది. 2 దేశాలు పరిష్కార దిశగా సాగాలని పిలుపునిచ్చింది. మరోవైపు మానవతా సాయం అందించడంతో పాటు పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు వెళ్లడానికి వీలుగా రోజుకు 4 గంటల చొప్పున ఉత్తర గాజాలో యుద్ధ విరామం ప్రకటించడానికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా వెల్లడించింది. గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడి యుద్ధ విరామానికి సూచనలు చేశారని, అందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలన్న నైతిక విలువల కమిటీ సిఫార్సుపై ఆమె తీవ్రంగా స్పందించారు. కమిటీ సిఫార్సులు ముందే నిర్ణయమనే మ్యాచ్గా అభివర్ణించిన మహువా ఈ పరిణామం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఈ నిర్ణయం పార్లమెంటరీ ప్రజాస్వామ్య మరణంగా అభివర్ణించారు. పార్లమెంటు నుంచి తనను బహిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో తిరిగి లోక్సభలో అడుగు పెడతారని ధీమా వ్యక్తం చేశారు. నివేదికలోని అంశాలు కమిటీ ఆమోదానికి ముందే మీడియాలో రావడంపై మహువా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. అంతకుముందు భాజపా ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో సమావేశమైన నైతిక విలువల కమిటీ మహువాను లోక్సభ నుంచి బహిష్కరించాలని రూపొందించిన నివేదికను ఆమోదించింది. 10 మంది సభ్యుల్లో 6 మహువాను బహిష్కరించాలని ప్రతిపాదనను సమర్థించగా 4 వ్యతిరేకించారని కమిటీ సమావేశం తర్వాత చైర్పర్సన్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం లోక్సభ స్పీకర్కు సమర్పించనున్నట్లు చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరిన వేళ యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలిసారి అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. మంత్రిమండలి సభ్యులు తొలుత హనుమాన్ గడి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత రామ్లల్ల ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రామకథ మండపానికి చేరుకుని కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ సభ్యులు శ్రీ సీతారామన్ రాసి ఉన్న కండువాలతో సమావేశంలో పాల్గొన్నారు. 25 ఎకరాల స్థలంలో ఆలయం, మ్యూజియం, శ్రీరామ జన్మభూమి తీర్థ వికాస్ పరిషత్ను ఏర్పాటు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్య పరిశోధన సంస్థను అంతర్జాతీయ రామాయణ వేద పరిశోధన సంస్థగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
ఖతార్లో 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని, తీర్పు గోప్యత దృష్ట్యా కేవలం న్యాయ బృందంతోనే పంచుకునే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గూఢాచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ప్రైవేటు భద్రతా సంస్థలో పనిచేస్తున్న భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులను గతేడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానం గత నెల చివరి వారంలో వారికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో న్యాయ పోరాటం చేయనున్నట్లు ప్రకటించింది.